హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం మజ్జిగ చారు తయారు చేసే విధానం చూద్దాం. మజ్జిగ చారుకు కావాల్సిన పదార్థాలు: పెరుగు పావు కేజీ, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు. పెరుగుని ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఫస్ట్ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. పెరుగుని మెత్తగా కలుపుకున్నా దాంట్లో వేసుకోవాలి 2 పచ్చిమిర్చి కోసుకున్నాను. ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి కోసుకున్నాయి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి 2 ఇలా కలుపుకోవాలి. ఇక కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. ఇలా కలుపుకోవాలి, అన్ని కలిపేది ఇలాగా. అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. గిన్నె వేడెక్కినాక ఒక పావు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, 1 స్పూన్ తాలిం గింజలు వేసుకోవాలి. తాలిం గింజలు మగ్గినాక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు 2 రెబ్బలు, కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. అర స్పూను పసుపు వేసుకోవాలి. ముందుగా కలుపుంచుకున్న మజ్జిగ చారులో 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కలిసేంత వరకు తిప్పుకోవాలి. స్టవ్ బంద్ చేసి ముందుగా కలుపుంచుకున్న మజ్జిగ చారుని తాలింపు చేసుకున్న దాంట్లో పోసుకోవాలి. కొద్దిగంతా కొత్తిమీర వేసుకోవాలి. మజ్జిగ చారుని ఇలా తిప్పుకోవాలి. క్షణాల్లో మజ్జిగ చారు రెడీ. ఇంతే ఫ్రెండ్స్, మజ్జిగ చారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మజ్జిగ చారు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.